పాపాను హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు అయితే మా పిల్లలు ఇద్దరు వాళ్ళ అక్క మీద నా మీద పడుకోబెట్టాను. వాళ్ళ అక్క అడుగుతుందో పడుకోబెట్టాను. ఆ పిల్ల ఎలా ఆడించుకుంటుంది చూడండి. ముద్దు పెడుతుంది, ఒకసారి గట్టిగా వదులుతుంది చెక్కలకి, అట్లా ఏడుస్తుంది. అయినా కూడా పడుకోబెట్టాను మారం చేస్తుంది. చిన్న బాబుని అయితే పండేశాను. ఎట్లా ఆడించుకుంటుంది చూడండి. ఆ పిల్ల నన్ను ఆడగొడుతుందో ఆడ కింద పడేస్తుందో అన్నట్టు నన్ను గట్టిగా పట్టుకోనింది. నా చెయ్యి అయితే అదుముతుంది. ఆ పిల్లని అమ్మ అమ్మ పాప పాప అని పిలుచుకుంటా అదుముతుంది. అట్లా చెక్కలకి అదుముతుంటా ఏడుస్తుంది ఆ పిల్ల. అదుంబట్టద్దు. అయినా సిస్టర్ బాండింగ్ చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడైతే ఇలా ఉంటారు, పెద్ద అయిన తర్వాత కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే మనం పెంచే దాన్ని బట్టి ఉంటుందండి. అది కూడా పిల్లలు అయితే పెద్ద అయినా కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. చిన్న పాప అయితే చాలా క్యూట్గా ఉంది. పెద్ద పాప కూడా అంతే, సేమ్ అలానే. ముద్దు పెట్టు పాపకి. పాప కూడా నీకు పెడతాడు చూడు, దగ్గరికి రా. పాప కూడా నీకు పెడతాడు, ముద్దు పెడతాడు. నువ్వు పెట్టినా నా అక్కకు ముద్దు పెట్టు. చిన్న పాప బాగుంటుంది, పెద్ద పాప బాగుంటుంది. కానీ వాళ్ళు పెద్ద పాప ఎక్కువ మారం చేస్తుందండి. చిన్న పాప ఎలా అంటే ఎక్కడ పడుకోబెడితే అక్కడ ఆడుకుంటుంది, నవ్వుకుంటుంది. కడుపు ఒక్కటి నిండితే చాలు బాగా ఆడుకుంటుంది. ఆ పాప ముద్దు పెడుతుంది, కిస్ పెడుతుంది వాళ్ళ సిస్టర్. పాప కూడా పెడుతుంది రా అంటే దగ్గరికి వస్తుంది వాళ్ళ అక్క. పాపా